వెల్కమ్ టు టుడే టాపిక్. రెండు తెలుగు రాష్ట్రాలు భిన్నమైన ఆర్థిక పరిస్థితులు. తెలంగాణ సంపన్న రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్ ఉన్న రాష్ట్రం, రాజధాని లేని రాష్ట్రం. ఇక్కడ ముఖ్యమంత్రిపై ఉన్న కోపాన్ని జనంపై చూపవద్దని జనసేనాని పవన్ కళ్యాణ్ కేసీఆర్ను కోరారు. ఏపీ అభివృద్ధికి సహకరించాలే కానీ అడ్డు రావద్దని ప్రజలు కూడా భావిస్తున్నారు. జగన్ను అడ్డు పెట్టుకొని పెత్తనం చేయడానికి కుట్రలు వద్దని చంద్రబాబు, పవన్ సహా చాలామంది నేతలు చెబుతున్నారు. రాజకీయ వైరం ప్రజలకు శాపంగా మారవద్దు. తెలుగువారు రాష్ట్రాలుగా విడిపోయినా ప్రజలుగా కలిసి ఉండాలి. అభివృద్ధిలో మాత్రం పోటీ పడాలి. ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య రాజకీయ యుద్ధం ఏపీ ప్రయోజనాలకు భంగకరం కావద్దు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హైదరాబాద్ సభావేదిక ద్వారా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు సవినీయంగా చేసిన మనవి ఇది. రిటర్న్ గిఫ్ట్ పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వారి భవిష్యత్తుకు చేటు చేయవద్దని పవన్ తన ప్రసంగంలో కోరారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కొన్ని దశాబ్దాల కల. తెలంగాణ ప్రజల చిరకాల కోరిక నెరవేరి 5 ఏళ్లయింది. 2014 జూన్ 2న ఏర్పడిన కొత్త రాష్ట్రం అభివృద్ధి దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. అశాస్త్రీయంగా జరిగిన విభజన ఫలితంగా నవ్యాంధ్ర మాత్రం బాలారిష్టాలను ఎదుర్కొంటుంది. లోటు బడ్జెట్తో నెట్టుకొస్తోంది. అయినా అభివృద్ధి కోసం పరుగులు పెడుతోంది. దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా సహాయపడాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా మోదీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు సరిపోవని, చేయాల్సింది చేయడం లేదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెబుతున్నారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోగా రాజధానికి పోలవరం ప్రాజెక్టుకు తగినన్ని నిధుల్ని విడుదల చేయలేదని చంద్రబాబు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వ పెద్దలు మాత్రం తామన్నీ ఇస్తున్నామని అంటున్నారు. ఈ వివాదం ఇంకా నడుస్తూనే ఉంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని కేసీఆర్ ప్రకటించారు. సార్వత్రిక ఎన్నికల నగారా మోగిన తర్వాత వైసీపీ అధ్యక్షుడు జగన్ను అడ్డం పెట్టుకుని కేసీఆర్ ఏపీ ప్రయోజనాలకు వ్యతిరేకంగా కుట్ర పన్నారని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. జనసేన కూడా ఏపీ ప్రయోజనాలకు భంగం కలిగించేలా కేసీఆర్ కుట్రలు పన్నొద్దని కోరుతోంది. చంద్రబాబుతో వైరం ఉంటే మీరు చూసుకోండని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఈ నెల 5న హైదరాబాద్లో జరిగిన బహిరంగ సభలో బీఎస్పీ అధినేత్రి మాయావతితో పాటు పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సభా వేదిక ద్వారా కేసీఆర్ కు పవన్ సవినీయంగా ఒక మనవి చేశారు. చంద్రబాబుతో వైరం వల్ల ఏపీకి నష్టం కలిగేలా ప్రవర్తించవద్దని కోరారు. ఓటుకు నోటు కేసుంటే చంద్రబాబును అరెస్టు చేసుకోండి. చంద్రబాబు ఏదైనా అన్యాయం చేస్తే హైదరాబాద్లోని ఆయన ఇంటి ముందు ధర్నా చేసుకోండి. అంతేకాని ఏపీ ప్రజల మీద కక్షగట్టొద్దని కోరారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, అవసరాలు తనకు తెలుసునని పవన్ చెప్పారు. మీరు కోరుకున్న రాష్ట్రం ఏర్పడింది, దాన్ని అభివృద్ధి చేసుకోండి. ఏపీ అభివృద్ధి కూడా జరగనివ్వండి, దాన్ని అడ్డుకోకండని పవన్ కోరారు. పెద్దలు కేసీఆర్ గారి దృష్టికి తెలంగాణ నుంచి, హైదరాబాద్ నుంచి వారి దృష్టికి తీసుకురావాలి 2 అంశాలు ఉన్నాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బతికున్నప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని, టీఆర్ఎస్ నాయకుల్ని 2009లో మీరు పట్టుకొని 10 మంది లేరు, మీరేంటి చేసేసి తెలంగాణను సాధించారు. జగన్మోహన్ రెడ్డి గారికి మేము అండగా ఉంటామంటే మిమ్మల్ని తిట్టిన వ్యక్తుల్ని మీరు వెనకేసుకొస్తే మేము ఏం చెప్పం, ఎలా బాధపడం, మేము ఏం చేయాలి? మీరు ఉద్యమాల్ని నడిపిన వ్యక్తులు, ఆ గౌరవం మాకుంది. మీరు ఆంధ్ర ప్రజలకి చంద్రబాబు నాయుడికి రిటర్న్ గిఫ్ట్ ఎంత ఇస్తున్నారో లేదు తెలియదు, కానీ ఆంధ్ర ప్రజలకి చాలా హింసతో కూడిన గిఫ్ట్ ఇచ్చే, బహుమతి ఇచ్చే పరిస్థితులు ఉన్నాయి. మీరు చంద్రబాబు గారికి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఆయన ఇల్లుని సీజ్ చేయండి, ఇల్లు సంతోషం, మాకు ఇబ్బంది లేదు. కానీ మీ ఇద్దరి పగా ప్రతీకారాల్లో దయచేసి ప్రజల్ని, ఆల్రెడీ 10 సంవత్సరాలు నలిగిపోయాం, వదిలేయండి. దయచేసి ప్రజల్ని వేరు చేయండి. నేను ఒకటే కోరుకున్నాను కేసీఆర్ గారికి, ఇంతకాలం అయిపోయారు, తిట్టారు, ఇంకా ఆపేసేయండి గొడవలు. మీరు దయచేసి మీరు న్యూట్రల్గా ఉండండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వేలు పెట్టద్దు దయచేసి. మీరు నిజంగా చంద్రబాబు గారు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలంటే ఉస్మానియా విద్యార్థులను ఆంధ్రాలో నిలబెట్టి టీఆర్ఎస్ తరఫున నిలబెట్టండి. అప్పుడు వేసింది నేను ఒప్పుకున్నాను, నేను సపోర్ట్ చేస్తాను. మీరు దయచేసి న్యూట్రల్గా ఉంటే, నాలాంటోడు ఆంధ్రప్రదేశ్ని ఆదుకోవడానికి ఉన్నాడు. దయచేసి మీరు నా పోరాటాన్ని మీరు నిర్వీర్యం చేస్తున్నారు. నేను ఎప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాను. కేసీఆర్ గారితో నా విన్నపం హైదరాబాద్ నుంచి, దయచేసి మీరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దయచేసి మీరు వైఎస్ జగన్ గారి నుంచి పక్కన పెట్టండి.
చంద్రబాబు గారితో పగా ప్రతీకారాలు ఉంటే ఆయన్ని వాళ్ళ అబ్బాయిని ఇక్కడ పిలిపించుకొని ఇక్కడ ఏదో చేయండి. ఓటుకు నోటు కేసులు ఉండే వారికి ఎదురు చేయండి దయచేసి. ఏపీలో పార్లమెంటుతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి రాబోయే 5 ఏళ్ల కాలానికి ఎవరు ముఖ్యమంత్రి కావాలి, ఏ పార్టీ అధికారంలోకి రావాలనేది నిర్ణయించే ఎన్నికల్లో ప్రజలు ఓటు వేయబోతున్నారు. జగన్ మాత్రం కేసుల భయంతో కేసీఆర్కు తొత్తుగా మారారని చంద్రబాబు ఇప్పటికే చాలాసార్లు ఆరోపించారు. జగన్ను ముఖ్యమంత్రిని చేయడం ద్వారా ఏపీలో తన పెత్తనం చలాయించాలని కేసీఆర్ కుట్ర పన్నారని తీవ్ర ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ఏపీ ప్రజల్లో ఇప్పటికే దీనిపై చర్చ జరుగుతోంది. కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ కామెంట్ తీవ్ర ప్రభావం చూపింది. ఆయనేదో కుట్ర పన్నుతున్నారని ఏపీలో చాలా మంది నమ్ముతున్నారు. పవన్ కళ్యాణ్ కూడా జగన్ విషయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. అలాగే తెలంగాణ గడ్డ మీద జరిగిన సభలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి సవనీయంగా విన్నపం చేశారు. ఏపీ ప్రయోజనాలకు భంగం కలిగించొద్దని కోరారు. ఇద్దరు నాయకుల వైరం కంటే 2 రాష్ట్రాల ప్రజలే ముఖ్యమని పవన్ స్పష్టం చేశారు. ప్రజల కంటే ఏ నాయకుడు ఎక్కువ కాదనే విస్పష్టమైన భావన ఆయన మాటల్లో ధ్వనించింది. పార్టీలు పనిచేసేది ప్రజల కోసం కాబట్టి ఆ ప్రజలకు వ్యతిరేకంగా ఎవరూ రాజకీయాలు చేయవద్దు, కుట్రలు పన్నవద్దు అనేది పవన్ విధానం. తెలంగాణలో ఆస్తులున్న ఆంధ్ర ప్రముఖులను బెదిరించడం, జగన్తో కలిసి ఏపీలో పెత్తనం చేయాలని కుట్ర పన్నటం ఇవి కేసీఆర్పై ప్రధానంగా వస్తున్న ఆరోపణలు. పోలవరంతో సహా ఏపీలోని అనేక ప్రాజెక్టులకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం కోర్టుల్లో కేసులు వేసింది. నదీ జలాల పంపకాల విషయంలోనూ 2 రాష్ట్రాల మధ్య వివాదాలున్నాయి. వైసీపీ గెలిస్తే పోలవరం ప్రాజెక్టు పూర్తి కాదని చంద్రబాబు చెబుతున్నారు. అయితే జగన్ మాత్రం తెలంగాణలోని 17 మంది ఎంపీల సహకారంతో ప్రత్యేక హోదా సాధిస్తామంటున్నారు. ఏపీలో ఎన్నికల పర్వం మొదలు కాగానే కేసీఆర్పై ఆరోపణలు కూడా ఆరంభమయ్యాయి. నామినేషన్ల దాఖలు మొదలు కాకముందే ఈ ఆరోపణలు తీవ్ర రూపం దాల్చాయి. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల ఆస్తులున్న ఆంధ్ర రాజకీయ నాయకులు, వ్యాపారులను బెదిరిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. టీడీపీ తరపున పోటీ చేయాలని భావించిన చాలా మందికి బెదిరింపులొచ్చాయని అన్నారు. వారిని టీడీపీ కాకుండా వైసీపీ తరపున పోటీ చేసేలా ఒత్తిడి తెచ్చారని బాబు ఆరోపించారు. హైదరాబాద్లోని లోటస్ పాండ్ ప్రాంతంలో ఉన్న జగన్ నివాసం కొన్ని రోజుల పాటు పలువురు ప్రముఖుల చేరికకు వేదికగా మారింది. చాలా మంది రాజకీయ నాయకులు, వ్యాపారులు, సినీ రంగ ప్రముఖులు వైసీపీ కండువా కప్పుకున్నారు. జగన్ను కలిసి ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరిలో చాలా మంది తెలంగాణ ముఖ్యమంత్రి ఒత్తిడి వల్లే వైసీపీలో చేరారనేది టీడీపీ నేతల ఆరోపణ. ఏపీలో వైసీపీ గెలిస్తే పోలవరం ప్రాజెక్టు పూర్తి కాదని చంద్రబాబు చెప్తున్నారు. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టును అడ్డుకోవడానికి కేసీఆర్ ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆయన చెప్పారు. ఏపీలోని ఇతర ప్రాజెక్టుల్ని కూడా కేసీఆర్ వ్యతిరేకిస్తున్నారని, కాబట్టి వైసీపీకి అవకాశం ఇవ్వవద్దని కోరుతున్నారు. టీఆర్ఎస్ నాయకులు మాత్రం ఈ ఆరోపణల్ని ఖండిస్తున్నారు. అయితే చంద్రబాబు, టీడీపీ నేతల ఆరోపణలు పెరగడంతో కేసీఆర్ ఏపీ రాజకీయాల గురించి మాట్లాడడం తగ్గించారు. చంద్రబాబుపై విమర్శలు కూడా దాదాపుగా చేయడం లేదు. జగన్ వాదన మరో విధంగా ఉంది. ఏపీలోని 25 మంది ఎంపీలకు తెలంగాణలోని 17 మంది ఎంపీలు తోడైతే ప్రత్యేక హోదా సాధించవచ్చని చెప్తున్నారు. ఈ విషయంలో తమకు టీఆర్ఎస్ వారు సహకరిస్తారని చెప్పారు. కేసీఆర్ కూడా తనకు భరోసా ఇచ్చారని జగన్ అన్నారు. అయితే ఆ మేరకు కేసీఆర్తో ప్రకటన చేయించగలరా అని పవన్ కళ్యాణ్ సవాల్ చేశారు. జగన్ చెప్తున్న మాట నిజమే అయితే కేసీఆర్తో స్పష్టంగా ప్రకటన చేయించాలని పవన్ డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం వేసిన కేసును విత్డ్రా చేయిస్తారా అంటూ జగన్ను చంద్రబాబు ప్రశ్నించారు. తెలంగాణ వారికి ఏపీలో ఏం పనని చంద్రబాబు ప్రశ్నిస్తున్నారు. అలాంటి వాళ్లకు బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిస్తున్నారు. కేసీఆర్ ఒత్తిడి వల్లే సినీ నటులు, ఇతర రంగాల వారు ఏపీ మీద దాడి చేస్తున్నారనేది బాబు ఆరోపణ. టీఆర్ఎస్ సహకారంతో ప్రత్యేక హోదా సాధిస్తామని జగన్ చెప్పగానే చంద్రబాబు విరుచుకుపడ్డారు. కేసీఆర్, జగన్ లాలూచీకి ఇదే నిదర్శనమని ఆరోపించారు. ఏపీకి అన్యాయం చేయాలని చూసే కేసీఆర్తో చేతులు కలిపిన జగన్పై తీవ్రంగా విమర్శలు చేశారు. పలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్లోనే ఉండి కేసీఆర్కు ఊడిగం చేసుకో అన్నారు. చంద్రబాబు తీవ్ర పదజాలంతో విరుచుకుపడుతుంటే జగన్ మాత్రం పొరుగు రాష్ట్రం ఎంపీల సహకారం తీసుకుంటే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ముందస్తు ఎన్నికల సమయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రచారం ఒక ముఖ్యాంశంగా మారింది. తెలంగాణను దోచుకోవడానికే చంద్రబాబు వస్తున్నారని కేసీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ను అడ్డుగా పెట్టుకుని చక్రం తిప్పాలనేది చంద్రబాబు కుట్ర అని తీవ్ర ఆరోపణ చేశారు. తెలంగాణలో చంద్రబాబు ప్రచారం మొదలయ్యే వరకు కేసీఆర్ కేవలం ప్రభుత్వ పథకాల గురించే మాట్లాడారు. బాబు ప్రచారం మొదలు కాగానే ఆయన్ని టార్గెట్ చేయటం మొదలుపెట్టారు. ఇప్పుడు ఏపీ ప్రచారంలో కేసీఆర్ కేంద్ర బిందువు అయినట్టే. తెలంగాణలో చంద్రబాబును టీఆర్ఎస్ నాయకులు టార్గెట్ చేశారు.
కాంగ్రెస్తో సహా మొత్తం 4 పార్టీల మహాకూటమి గతేడాది నవంబర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసింది. ఇందులో కాంగ్రెస్, టీడీపీ ప్రధాన పార్టీలు. కాంగ్రెస్ వ్యతిరేకతలోంచి పుట్టిన తెలుగుదేశం పార్టీ అదే కాంగ్రెస్తో చేతులు కలపడం చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది. అయితే మారిన పరిస్థితుల్లో ఇది తప్పనిసరి నిర్ణయమని చంద్రబాబు సమర్థించుకున్నారు. రాజకీయ పరిస్థితుల్ని బట్టి వ్యూహాలను మార్చడం తప్పదని టీడీపీ నాయకులు వాదించారు. ఏపీలో వైసీపీ ప్రధాన ప్రత్యర్థిగా ఉండడం, కాంగ్రెస్ నామమాత్రంగా మారడంతో దాంతో ప్రమాదం లేదనే ఉద్దేశంతోనే పొత్తుకు సిద్ధపడ్డారు. తెలంగాణలో కాంగ్రెసే ప్రధాన ప్రతిపక్షం కాబట్టి ఈ పొత్తు వల్ల తమ పార్టీ వీలైనన్ని సీట్లు గెలవవచ్చని చంద్రబాబు భావించారు. చంద్రబాబు ప్రచారం మహాకూటమికి ప్లస్ పాయింట్ అవుతుందని, రాహుల్ గాంధీతో కలిసి ఆయన సభల్లో పాల్గొంటే బలం పెరుగుతుందని అంచనా వేశారు. గ్రేటర్ హైదరాబాద్తో పాటు ఇతర జిల్లాల్లో బాబు ముమ్మరంగా ప్రచారం చేశారు. రాహుల్ గాంధీతో కలిసి చంద్రబాబు ప్రచారంపై మహాకూటమి నేతలకు భారీ అంచనాలు ఉండేవి. వీరిద్దరి ఉమ్మడి ప్రచారం వల్ల ఇరు పార్టీల క్యాడర్లోనూ సమన్వయం పెరుగుతుందని, టీఆర్ఎస్ ను ఓడించడం సులభమని లెక్కలు వేశారు. కేసీఆర్పై తీవ్ర విమర్శలు, ఆరోపణలతో చంద్రబాబు ప్రచారం చేశారు. కూటమి నేతలు ఒకలా భావిస్తే కేసీఆర్ మరో ఎత్తు వేశారు. తెలంగాణను దోచుకోవడానికే చంద్రబాబు వస్తున్నారనే ఆరోపణనే ఎన్నికల ఎజెండాగా మార్చారు. కాంగ్రెస్ నడ్డం పెట్టుకుని బాబు చక్రం తిప్పుతారని, కాళేశ్వరం సహా ఏ ప్రాజెక్టును పూర్తి కాకుండా అడ్డుకుంటారని అన్నారు. కాళేశ్వరం కావాలా, శనేశ్వరం కావాలా అని ప్రజల్ని ప్రశ్నించారు. ఈ ప్రచారం ప్రభావం చూపింది. కూటమి తరపున బాబు ప్రచారం బూమరాంగ్ అయింది. టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. 88 నియోజకవర్గాల్లో కారు గెలుపు గమ్యం చేరింది. చంద్రబాబు ఎంత కష్టపడినా, ముమ్మరంగా ప్రచారం చేసినా టీడీపీ 2 సీట్లకే పరిమితమైంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత కేసీఆర్ ఓ సంచలన ప్రకటన చేశారు. ఈ ఎన్నికల్లో తనను విమర్శిస్తూ ప్రచారం చేసిన బాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానన్నారు. అదేంటో త్వరలోనే తెలుస్తుందని కామెంట్ చేశారు. ఆయన ఒక గిఫ్ట్ ఇస్తే ఏపీ ప్రజలు 3 గిఫ్టులు ఇస్తారని చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. అప్పట్నుంచి రిటర్న్ గిఫ్ట్ అనే మాట 2 రాష్ట్రాల్లోనూ చాలా పాపులర్ అయింది. జగన్తో కుమ్మక్కై ఏపీని దోచుకోవడమే కేసీఆర్ గిఫ్ట్ అని చంద్రబాబు ఎదురు దాడి మొదలుపెట్టారు. దీనివల్ల ఏపీలో వైసీపీ మీద వ్యతిరేకత రావచ్చనే అనుమానం వ్యక్తమైంది. ఆ తర్వాత ఏపీ గురించి కేసీఆర్ మాట్లాడడం తగ్గించారు. చంద్రబాబుపై విమర్శలు కూడా దాదాపుగా ఆపేశారు. అయినా తెరచాటు కుట్రలు జరుగుతున్నాయని, జగన్కు కేసీఆర్ 1000 కోట్ల రూపాయలనిచ్చారని చంద్రబాబు ఆరోపించారు. మీరు చూశారా లేక కేసీఆర్ ఫోన్ చేసి చెప్పారా అని జగన్ కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ జగన్కు డబ్బులిచ్చారనే ఆరోపణ ఇంకా వినిపిస్తూనే ఉంది. టీడీపీ నేతలు దీన్ని ఒక ప్రధాన అంశంగా ప్రజల్లోకి తీసుకుపోతున్నారు. కేసీఆర్ పంపిన డబ్బుతోనే వైసీపీ వారు ఓట్లు కొంటున్నారని ఆరోపణలు చేస్తున్నారు. ఏపీ ఎన్నికల్లో ఈ రాష్ట్ర ప్రయోజనాలే ఎజెండా కావాలి. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి కుట్ర పన్నారనేది ప్రధానాంశంగా మారడం విచిత్రమే అయినా అది వాస్తవం. జగన్ వైఖరిని టీడీపీ, జనసేన నాయకులు తప్పుపడుతున్నారు. జగన్ ఎక్కువ కాలం లోటస్ పాండ్లోనే ఉండటంతో ఆంతర్యం ఏమిటని చంద్రబాబు పదే పదే ప్రశ్నిస్తున్నారు. బాబుపై కోపాన్ని ఏపీ ప్రజల మీద చూపవద్దని కేసీఆర్ను పవర్ కోరుతున్నారు. రిటర్న్ గిఫ్ట్ వ్యవహారం ఏపీ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమమే ప్రధాన ఎజెండా కావాలి. వాటితో పాటు తెలంగాణ రాజకీయం కూడా ఓ అంశంగా మారింది. ఒక రకంగా చెప్పాలంటే అభివృద్ధి, సంక్షేమం కంటే కేసీఆర్పై ఆరోపణలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. తెలంగాణలో తనపై తీవ్ర విమర్శలు చేసిన బాబుకు తగిన గిఫ్ట్ ఇవ్వాలనేది కేసీఆర్ ఉద్దేశం. రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి ఏపీకి కూడా వెళ్తానని ఆ మధ్య ఆయన చెప్పారు. కానీ మారిన పరిస్థితుల్లో కేసీఆర్ ఏపీకి వెళ్లలేదు. హైదరాబాద్లోనే ఉండి జగన్ ద్వారా కథ నడిపిస్తున్నారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. లోటస్ పాండ్ వేదికగా కుట్రలు జరుగుతున్నాయనే ప్రచారం రోజురోజుకు ఉధృతమవుతోంది. ఇది వైసీపీ నాయకుల్ని డిఫెన్స్లో పడేస్తోంది. దీంతో జగన్, ఆయన పార్టీ నాయకులు ఎదురుదాడి చేస్తున్నారు. ఏపీని చంద్రబాబు ఏమాత్రం అభివృద్ధి చేయలేదని, అవినీతి పెరిగిందని ఆరోపణలు గుప్పిస్తున్నారు. ప్రచార గడువు దగ్గర పడే కొద్దీ ఆరోపణలు, విమర్శల స్వరం పెరుగుతూనే ఉంది.
సరిగ్గా ఆనాడు కేసీఆర్ చేసిన పనే ఈరోజు చంద్రబాబు చేస్తున్నారనేది అందరికీ అర్థమవుతోంది. బాబు ప్రచారాన్ని బూమరంగా మార్చారు కేసీఆర్. ఇప్పుడు కేసీఆర్ జోక్యం ప్రధాన అంశంగా వైసీపీ మీద భీకరమైన ఆరోపణలతో దాడి చేస్తున్నారు చంద్రబాబు. చంద్రబాబు ఆరోపణల స్వరం పెరగడానికి పరోక్షంగా జగన్ వ్యవహార శైలి కూడా కారణమవుతోంది. ఏపీలో ప్రచారం ముగిసిన తర్వాత ఆయన లోటస్ పాండ్ వెళ్తారని, ఏపీలో ఉండని నాయకుడికి ఓటెందుకు వేయాలని చంద్రబాబు ప్రశ్నిస్తున్నారు. అమరావతిలో జగన్ నివాసాన్ని నిర్మించుకున్నా స్థానికంగా ఉండరు, ఎక్కువగా హైదరాబాద్లోనే ఉంటారు. కాబట్టి అక్కడే ఉండండి, కేసీఆర్కు ఊడిగం చేస్తూ బతకండని చంద్రబాబు తీవ్రంగా విమర్శిస్తున్నారు. తమ నాయకుడి వ్యవహార శైలి చంద్రబాబుకు కొత్త అస్త్రాన్ని ఇచ్చిందని కొందరు వైసీపీ నాయకులు కూడా అంటున్నారు. బాబుకు ఛాన్స్ ఇవ్వకుండా జాగ్రత్త పడాలని వారు సూచిస్తున్నారు. గత కొంతకాలంగా వైసీపీ నాయకుల వ్యవహార శైలి కూడా చంద్రబాబు చేతికి అనేక అస్త్రాల్ని అందించింది. రాజధాని నిర్మాణం కోసం భూ సమీకరణను వ్యతిరేకించడం, భూములు ఇవ్వకుండా రైతులపై ఒత్తిడి చేశారనే ఆరోపణలు రావడం అందరికీ తెలిసిందే. అలాగే చాలా సందర్భాల్లో రాష్ట్రానికి అవార్డులొచ్చినా వైసీపీ నేతలు అదేమంత పెద్ద విషయం కాదన్నట్టు ప్రవర్తించారు. చాలా కాలంగా జగన్తో సహా వైసీపీ నాయకులెవరూ అసెంబ్లీకి వెళ్లడం లేదు. ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వారు శాసనసభకు వెళ్లడం బాధ్యత. ప్రజల సమస్యలు చర్చించడం, అవసరమైన చట్టాలను ఆమోదించడంలో తమ వంతు పాత్ర పోషించడం కూడా వారి విధుల్లో భాగం. కానీ వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లకపోయినా జీతభత్యాలు తీసుకుంటున్నారని, బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని చంద్రబాబు చాలాసార్లు విమర్శించారు. శాసనసభ్యులై ఉండి శాసనసభకు వెళ్లకపోవడం ఏమిటనే చర్చ ప్రజల్లో కూడా వినిపించింది. అయినా సరే వైసీపీ నాయకులు తమ వైఖరిని మార్చుకోలేదు. చివరకు బడ్జెట్ సమావేశాల్ని కూడా బహిష్కరించారు. అలాంటి వ్యవహార శైలి వల్లే కేసీఆర్తో జగన్ కుమ్మక్కయ్యారనే ఆరోపణలు బలపడుతున్నాయని వైసీపీ నేతలు కొందరి అభిప్రాయం. ఇది తమ స్వయంకృతం అనేవారు కూడా ఉన్నారు. అసెంబ్లీకి బహిష్కరించడం వ్యూహాత్మక తప్పిదమని పరిశీలకులు కూడా చెప్తున్నారు. బాధ్యతల నుంచి పారిపోవడం సరికాదని ఎంతమంది హితవు చెప్పినా జగన్ పట్టించుకోలేదు. ఎన్నికల వేళ ఇది కూడా ఆయనకు ఇబ్బందికరంగా మారింది. ముందుగానే జాగ్రత్త పడాల్సింది అని ఇప్పుడు వైసీపీ నాయకులు అనుకుంటున్నారు. చేతులు కాలిన తర్వాత బాధపడి ఏం లాభమని ప్రత్యర్థులు విమర్శల దాడి చేస్తూనే ఉన్నారు. ప్రచార పర్వం ముగింపు దశకు చేరింది. జగన్ కేసీఆర్ కుట్ర అంటూ టీడీపీ నాయకులు భీకరంగా ఆరోపణల దాడి చేశారు. దీనికి కౌంటర్ ఇవ్వడానికి వైసీపీ నాయకులు ప్రయత్నించారు. అయితే జనసేనాని పవన్ కళ్యాణ్ విస్పష్టమైన అంశాలతో జగన్ను సూటిగా ప్రశ్నించడం ప్రజల్ని ఆలోచింపచేసింది. ఏపీ ముఖ్యమంత్రి కావాలని కోరుకునే వ్యక్తి ఈ రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచించాలి. తెలంగాణ ముఖ్యమంత్రితో చేతులు కలిపారనే ఆరోపణ వచ్చిందంటే అది నిజమే కావచ్చనే అభిప్రాయం కూడా చాలా మందిలో ఉంది. ఈ ఆరోపణ తమ పార్టీకి ఏ మేరకు చేటు చేస్తుందనేది వైసీపీ నేతల్లో చర్చ జరుగుతోంది. మొదట్నుంచి వ్యూహాత్మకంగా వ్యవహరించకపోవడం వల్ల ప్రత్యర్థుల విమర్శల దాడిని సమర్థంగా తిప్పికొట్టలేకపోయామని కొందరు వైసీపీ నాయకులే ఒప్పుకుంటున్నారు. తమ నాయకులు ముందు చూపుతో చిత్తశుద్ధితో వ్యవహరించకపోవడం తమకు కూడా ఇబ్బందిగా మారిందని వారు ఆవేదన చెందుతున్నారు. అభివృద్ధిలో పోటీ పడాల్సిన ఏపీ, తెలంగాణ మధ్య ఇలా రాజకీయంగా వివాదాలు, కుట్రలు సరికాదని మేధావులు సూచిస్తున్నారు. తెలంగాణ కళ సాకారమైంది. నవ్యాంధ్ర నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఏపీని ఎదగనివ్వండి, అభివృద్ధికి అడ్డురాకండి అని పవన్ చేసిన విన్నపానికి కేసీఆర్ సానుకూలంగా స్పందిస్తారా? జగన్ కేసీఆర్లు ఏపీ జనహితం గురించి ఆలోచించి అడుగులు వేస్తారా? వేస్తారని ఆశిద్దాం. ఇది ఈరోజు టుడే టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే. Please subscribe New Waves.